పుష్ప 2 టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇక టీజర్ ఇచ్చిన హైప్ తో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయమని సినీ పండితులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇదిలా ఉంటే సినిమా విడుదలకి ముందే పుష్ప 2 సినిమా ఒక రేంజ్ హిట్ ని సాధించింది. ఈ భాషలో విడుదల అవుతున్న తొలి తెలుగు చిత్రంగా వినపడుతోంది. ఇక మరి ఇంతకీ పుష్పరాజ్ అడుగు పెట్టబోతున్న ఆ భాష ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక సాధారణంగా తెలుగు సినిమాలు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటుగా పలు భాషల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 మూవీ ఈ భాషతో పాటుగా మరొక భాషతో కూడా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు తెలుగు మూవీ ఈ భాషలో రిలీజ్ కాలేదు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా పుష్ప 2 రికార్డులు కొల్లగొట్టబోతోంది. ఇంతకీ ఆ భాష ఏంటి అని తెలుసుకుంటే బంగ్లాదేశ్ లో రిలీజ్ కాబోతున్న మొట్టమొదట తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన ఘనతను సాధించబోతోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా బంగ్లాదేశ్ లో విడుదల కాలేదు. ఇదిలా ఉండగా పుష్ప 2 టీజర్ విడుదల అయిన 12 గంటల్లోని 51 మిలియన్ వ్యూస్ తో పాటు 1 మిలియన్ కి పైగా లైక్స్ ను యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మరి విడుదలకి ముందే రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2 సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఇక పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ కావడంతో రెండో భాగం మీద అంచనాలు మామూలుగా లేవు. దానికి తోడు పుష్ప 2 సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై అంచనాలని మరింత పెంచేశాయి. తాజాగా అల్లు అర్జున్ బర్త్డే రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఆ అంచనాలని కాస్త మరింత పెంచేసింది. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో జాతర గెటప్ లో సాగిన విజువల్స్ వావ్ అనిపించాయి. గంగమ్మ అవతారంలో అల్లు అర్జున్ లుక్, తన మేనరిజమ్స్ అన్ని కూడా బాగున్నాయి. ఇక ఫ్యాన్స్ కి ఈ టీజర్ పూనకాలు తెప్పించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన మరోసారి హీరోయిన్ గా కనిపించబోతోంది. అల్లు అర్జున్ కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ స్థాయికి ఎదిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఏం చేస్తాడు అనే విషయాలని రెండో భాగంలో చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు.